జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని చూస్తున్నారు. అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్న సీఎం రేవంత్ రెడ్డి. జనగామ జిల్లాలో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ పర్యటన, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష. హైదరాబాద్ మలక్పేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొన్నం. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారితో మాట్లాడిన మంత్రి. సౌకర్యాలపై పొన్నం ఆరా. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. వరదలకు దెబ్బతిన్న కాల్వలు, డ్రైన్ల మరమ్మతులకు ఆదేశం. బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒంగోలులో ఫ్లెక్సీలో బాలినేనితో పాటు ఎమ్మెల్యే దామచర్ల ఫోటోలు. అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు. బాలినేని, దామచర్ల ఫోటోలున్న ఫ్లెక్సీలు తొలగింపు. గుంటూరు జిల్లా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అనుమతులపై విచారణ వేగవంతం. అనుమతులు, నిర్మాణాలు పరిశీలించి నివేదిక ఇస్తాము అంటున్న అధికారులు. కాకినాడ కలెక్టరేట్ దగ్గర కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన. 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్. పెంచిన హోంగార్డ్ రిజర్వేషన్లు తగ్గించాలని ఆందోళన. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వణికిస్తున్న వైరల్ ఫీవర్స్. రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్. 600 ఓపీల్లో 200 మంది జ్వరం బాధితులు. జగిత్యాల జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. అనుబంధ దేవాలయమైన యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు. భరణి నక్షత్రం సందర్భంగా పూజలు, అభిషేకాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భద్రతా సిబ్బంది తనిఖీలు. మావోయిస్టుల వార్షికోత్సవాల పిలుపు సందర్భంగా అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్స్. ఇవాల్టి నుంచి అక్టోబర్ 20 వరకు మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు. జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇవాళ రేపు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్. పోటీ పరీక్షలు ఉండడంతో అధికారిక ప్రకటన. కోల్కతాలో విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు. అత్యవసర వైద్య సేవలే నిర్వహిస్తామని వెల్లడి.